హాయ్ ఫుడీస్, నేను మీ రాధాకృష్ణని. 20 రూపీస్కే జున్ను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. దగ్గరగా 18 సంవత్సరాల నుంచి ఉంది ఈ బండి. ఒంగోలు వైపు వచ్చే పాలు కానీ వాటి చిక్కదనం కానీ పాల పదార్థాలు ఏవి చేసినా చాలా హైలైట్గా ఉంటాయి. పేరు బాబాయ్, మీ పేరు? నా పేరు బ్రహ్మ సార్. మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి జున్ను. ఈ పాలు అవన్నీ ఎక్కడ తెస్తారు మామూలుగా? డైరీ నుంచి వస్తాయి. మామూలుగా పెళ్ళిళ్ళకి ఆర్డర్లకి అన్నీ సప్లై చేస్తారా? అన్నీ నెల్లూరు దాకా వెళ్తుంది. కావలి, కందుకూరు. అన్ని ఊర్లకి వెళ్తాయి. చాలా సంవత్సరాలు తింటున్నా మీ దగ్గర జున్ను బాగా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. జున్ను ఇంకేముంటాయి? జున్ను మామూలుగా బ్రెడ్ హల్వా, బాదం పాలు తయారు చేస్తాం. బాదం జున్ను వేస్తాం. బాదం జున్ను ఉంటుంది సపరేట్. అదేమన్నా ఆర్డర్లకు కావాలంటే చేసిస్తారా? 400. ఓకే. ఇదైతే 300 కేజీ. ఎంతమందికి వస్తుంది కేజీ జున్ను? 20 మందికి వస్తుంది. 25. బాదం జున్ను ఎప్పుడైనా పెట్టకపోయావు ఇక్కడ? టేస్ట్ చూస్తాం. విడిగా లేదు సార్, ఆర్డర్ ఉంటేనే. విడిగా పోదు. ఓకే ఓకే. బాదం జున్ను ఒకసారి చూడాలి అయితే ఏదన్నా ఫంక్షన్కి. పోయిన నెల సేంకుర్తి వచ్చాం 50 కేజీ. ఓకే. అమ్మ క్యాటరింగ్ ఆయనకి ఇచ్చారు. ఓకే. ఇదేనా నెంబరు? నెంబర్ సార్, ఫస్ట్ నుంచి ఇదే నెంబరు. ఓకే బాబాయ్, థ్యాంక్స్ బాబాయ్. ఒంగోలులో బాగా జరిగిద్దా వ్యాపారం? ఫోన్ చేసి మరి వస్తారు. థ్యాంక్స్ బాబాయ్. ఇక్కడైతే బాదం పాలతో కూడా జున్ను ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది ఒక ఫంక్షన్లో అయితే తిన్నాను నేను, చీరాలు వెళ్ళినప్పుడు. అయితే ఈ బాదం పాలతో జున్ను అనేది కేజీ 400, 20 మందికి సప్లై అవుతుందంట. అది మనం ఆర్డర్ ఇస్తేనే చేసిస్తారంట. తర్వాత ఇంకా మామూలు జున్ను అనేది ఇప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. మన వైపు వచ్చే పాలు చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి ఒంగోలుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆవు పాలు కానీ, తర్వాత ఒంగోలు గిత్తలకు కానీ. అందుకని చాలామంది ఒంగోలు వైపు పాల పదార్థాలతో తయారైన వస్తువుల్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ పాలకోవాలు కూడా బాగున్నాయి, 5 రూపీస్ అనమాట అది. అయితే చాలామంది అడుగుతున్నారు, ఏం సార్ మన ఒంగోలులో ఉన్నాయన్నీ పెడుతున్నారని. దాదాపు తెలియదండి, మీకే 18 సంవత్సరాలు అయింది ఇతను పెట్టి. ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదు కాబట్టి ఆయన గురించి తక్కువ మందికి తెలుసు. రెగ్యులర్గా తినే వాళ్ళకైతే ఆయన క్వాలిటీ గురించి ఐడియా ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే, పెద్ద వాళ్ళందరూ ఒకప్పుడు ఇట్లా చిన్న స్థాయి నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత వాళ్ళు మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్ళు కూడా 18 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి మనం ఇట్లా చెప్పటం వల్ల ఎంతోమందికి తెలుస్తుంది. అందులో ఒంగోలుకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన పాల పదార్థాలకి మంచి గుర్తింపు ఉంది. అసలు ఏదన్నా మనం ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ కానీ నచ్చిందంటే ఆ ఊరితో పాటు ఆ ఫుడ్ను కూడా అలా గుర్తుపెట్టుకుంటాము. నిజంగా ఫుడ్కి మన బ్రెయిన్లో అంత మెమొరీ పవర్ ఉంటుంది అన్నమాట. అయితే ఈయన మాత్రం బాదం పాలతో జున్ను అనేసరికి నాకు అట్లాగే మనసులో ఉండిపోయింది. అది మళ్ళీ ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఇంకా ఏదన్నా ఒక కేజీ ఆర్డర్ పెట్టుకొని రిలేటివ్స్ వచ్చినప్పుడు అట్లా తినాలి. దాని టేస్ట్ గురించి చెప్తాను మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే మంచి అందరినీ కలుస్తాను. 20 రూపాయలతో సార్ ట్రై చేయండి. మీకు నచ్చిందంటే ఇంటికి కూడా తీసుకెళ్ళండి. 1/2 కిలోలు అయితే బాక్స్లో పెట్టిస్తాడనమాట. కేజీ అయితే 300 పడుతుంది. ఈ జున్ను దగ్గర 20 మందికి సప్లై అవుతుంది. ఒంగోలులో ఉదయం 10 నుంచి రాత్రి 11 దాకా ఉంటాడు. కర్నూలు రోడ్డు వైపు కానీ, కాంప్లెక్స్ వైపు కానీ తిరుగుతూ ఉంటాడు. కాల్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.